yesterday class OIC ప్రజెంట్ మనము జెన్3లో ఉన్నాము. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఇదంతా క్లౌడ్ టెక్నాలజీ అనమాట. ఓకే, సో నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్స్. సో మనం సింపుల్ ఇప్పుడు ఒక అడిషన్ ప్రోగ్రామ్ చేద్దాం. సో సింపుల్ విల్ డిస్కస్ ఆన్ సింపుల్ థింగ్స్ లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. టాపిక్స్ లేదంటే ఓఐసి టూల్ మీద మనకు ఒక గ్రిప్ వచ్చిన తర్వాత దెన్ విల్ గో ఇన్ టు డీపర్. ఓకే, సో ప్రజెంట్ అడిషన్ ప్రోగ్రామ్ చేద్దాం. అడిషన్ ప్రోగ్రామ్ చేయాలంటే మనకి ఏముండాలా? సో మనము ఒక సోప్ వెబ్ సర్వీస్గా విల్ ఎక్స్పోజ్ యాజ్ ఏ సోప్ వెబ్ సర్వీస్. సో ఎవరన్నా మన సర్వీస్ని ఎవరన్నా యాక్సెస్ చేసి వాళ్ళు ఇన్పుట్లో, ఓకే, సో ఇన్పుట్లో ఎక్స్ వై వాల్యూ సెండ్ చేస్తే అవుట్పుట్లో జెడ్ వాల్యూ రిటర్న్ ఇద్దాం. సో ఎక్స్ ప్లస్ వై అని ఇద్దాం. ఇది నా రిక్వైర్మెంట్ అనమాట. సో యాజ్ ఫర్ మై రిక్వైర్మెంట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ విజిటల్. ఓకే, నేను ఈ విజిటల్ కూడా షేర్ చేస్తాను మీకు. ఇటువరి ఓకే, సో డాక్యుమెంట్ విజిటల్, సో యాడ్ విజిటల్. సో ఇన్పుట్లో ఎక్స్ఎస్డిలో మేజర్గా ఎక్స్ఎస్డిలో ఇన్పుట్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో XY అని ఉంది, ప్రాసెస్ రెస్పాన్స్లో జెడ్ అని ఉంది. ఓకేనా? సో నేను ఇన్పుట్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇస్తే నాకు అవుట్పుట్లో X + Y జరగాలి. సో ఇది విజిటల్. సో నేనైనా ఒక ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు, ఓకే, సో మనకి ఓఐసికి URL ఇస్తారు అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇస్తారు. ఈ ఓఐసికి లాగిన్ అయిన తర్వాత సో ఇది ఇలా హోమ్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ డిజైన్ అని ఉంటుంది, డిజైన్లో కనెక్షన్స్ ఇంటిగ్రేషన్స్ అని ఉంటాయి. సో కనెక్షన్స్లోకి వెళ్ళి మనం ఫస్ట్ మన ఓఐసి అంటే మిడిల్వేర్ అంటే ఏమి, ఒక సిస్టంలో ఉన్న డేటా తీసుకొని ఇంకొక సిస్టమ్కి సెండ్ చేస్తాం, దాన్ని మిడిల్వేర్ అంటాం. సో అలాంటప్పుడు ఒక సిస్టంలో ఉన్న డేటా తీసుకోవాలి అంటే ఆ సిస్టమ్కి కనెక్షన్ క్రియేట్ చేయాలి. టార్గెట్ సిస్టమ్కి సెండ్ చేయాలంటే టార్గెట్ కనెక్షన్ ఒకటి క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ కనెక్షన్. సో క్రియేట్, సో ఓకే, మనం సోప్ వెబ్ సర్వీస్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి విల్ కనెక్ట్ సోప్. ఓకే, సో ఇక్కడ మనము ఇద్దాం లైక్ యాడ్ అడిషన్ అండర్స్కోర్ సోప్ అండర్స్కోర్ ట్రిగ్గర్. యాక్చువల్గా కనెక్షన్స్ మనము 2-3 కనెక్షన్ టైప్స్ ఉంటాయి. రోల్స్ ట్రిగ్గర్, ఇన్వోక్, ట్రిగ్గర్ అండ్ ఇన్వోక్ అని. అంటే మనము సోర్స్ సిస్టమ్తో కనెక్ట్ అయ్యేటప్పుడు ట్రిగ్గర్ అని, టార్గెట్ సిస్టమ్తో కనెక్ట్ అయ్యేటప్పుడు ఇన్వోక్ కనెక్షన్ క్రియేట్ చేస్తాం. సో నీ సిస్టమ్, నువ్వు నీ సోర్స్ టార్గెట్ రెండు ఒకే సిస్టమ్ అయితే ట్రిగ్గర్ అండ్ ఇన్వోక్ కనెక్షన్ క్రియేట్ చేస్తాం. సో నేను ఇప్పుడు ప్రజెంట్ సోర్స్గా మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నా, అందుకు ఐ విల్ గో విత్ ట్రిగ్గర్ రోల్. ఓకే, క్రియేట్. సో కనెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్న విజిటల్ని లోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో చూస్ ఫైల్, డాక్యుమెంట్స్, విజిటల్స్, యాడ్ విజిటల్. ఓకే, సో తర్వాత మన సర్వీస్ని ఎవరంటే వల్ల ఇన్పుట్ టెస్ట్ చేయకూడదు అనమాట. సో మన ఇన్పుట్తో పాటు మన సర్వీస్ని సెక్యూర్ చేసుకుందాం. సో ఐ విల్ గో విత్ బేసిక్ అథెంటికేషన్, అంటే ఓఐసికి ఏదైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో లాగిన్ క్రెడెన్షియల్స్ అవి. ఓకే, సో టెక్స్ట్ ఈస్ validate and test, save, go back. సో ఇప్పుడు నేను కనెక్షన్ క్రియేట్ చేసిన, ఇప్పుడు ఇంటిగ్రేషన్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అని ఉంది, ఇంటిగ్రేషన్ క్లిక్ చేస్తే క్రియేట్ అని ఉంటుంది. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఓఐసి డిజైన్ ప్యాటర్న్స్ అని. సో ఓఐసి డిజైన్ ప్యాటర్న్స్ అప్లికేషన్, షెడ్యూల్, ఈవెంట్ అని. సో ఇప్పుడు సపోజ్
నేను అసలు ఓఐసి ఒక ఈఆర్పి ఫ్లో. ఓకే, సో ఇప్పుడు సపోజ్కి మనం ఏముంది ఒక ఇంటిగ్రేషన్ అనుకుంటే, ఒక పార్ట్ అనుకుంటే, సో ఇందులో ఓఐసి అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి సో సోర్స్, టార్గెట్. సోర్స్, టార్గెట్. ఓకే, సో ఇక్కడ మనం సోర్స్తో కనెక్ట్ అవ్వాలంటే ఈ ప్యానల్ ట్రిగ్గర్ ప్యానల్, టార్గెట్తో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇన్వోక్ ప్యానల్. సో అంటే సర్వీసెస్ రెఫరెన్సెస్ అంటాం. ఇక్కడ లాజిక్ రాయాలి కదా, సోర్స్ నుంచి వచ్చిన డేటాని ఎలా సెండ్ చేయాలి, టార్గెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తానో అలా చేంజెస్ చేసి సెండ్ చేస్తాం. అందుకే దీన్నే కాంపోనెంట్ ప్యానల్ అంటాం. కాంపోనెంట్ ప్యానల్, దీన్నే డిజైన్ ప్యాటర్న్స్ అంటాం. సో డిజైన్ ప్యాటర్న్స్. సో బేస్డ్ ఆన్ డిజైన్ ప్యాటర్న్ మన రిక్వైర్మెంట్ని బట్టి మనము ఏదో ఒక డిజైన్ ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనకి 3 ఉన్నాయి అప్లికేషన్. సో జెన్ 2లో అయితే 6 ఉన్నాయి. జెన్ 3కి వచ్చేసరికి 3 ఉన్నాయి, షెడ్యూల్ అండ్ ఈవెంట్స్. ఓకే, అప్లికేషన్, షెడ్యూల్, ఈవెంట్స్ అనే 3 ప్యాటర్న్స్ ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనము విల్ గో విత్ అప్లికేషన్, షెడ్యూల్, ఈవెంట్స్ అని. సో షెడ్యూల్, ఈవెంట్స్ విల్ గో విత్ లేటర్. సో మనం ఎప్పుడైతే ఒక వెబ్ సర్వీస్గా ఎక్స్పోజ్ చేస్తాం అనుకుంటామో అప్పుడు విల్ గో విత్ అప్లికేషన్ అనమాట. సో క్రియేట్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్. సో ఇక్కడ నేమ్ ఇస్తాం అడిషన్ అండర్స్కోర్ శ్రీహరి అని ఇస్తా. సో చాలా నేమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను శ్రీహరి అని ఇస్తా. సో అన్ని ప్రాజెక్టులు ఒక ప్యాకేజ్ కిందకి మూవ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా వస్తుంది, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనము సోర్స్తో మనము ఒక వెబ్ సర్వీస్గా ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి మనం క్రియేట్ చేసిన ట్రిగ్గర్ కనెక్షన్ ఏది, సోప్ కనెక్షన్. సో ఆ కనెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ అడిషన్ అని ఇస్తాం. ఓకే, కంటిన్యూ. సో ఇక్కడ ఆపరేషన్, మన విస్టాల్లో ఏమైతే ఆపరేషన్ ఉందో ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇదే కదా ఆపరేషన్ నేమ్ మన విస్టాల్లో. సో అందుకే ప్రాసెస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. కంటిన్యూ. ఫినిష్. సో సేవ్. ఇప్పుడు మన డయాగ్రామ్ని వర్టికల్ కన్నా హారిజాంటల్ కన్నా ఎలా అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఐల్ గో విత్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇన్పుట్లో నుంచి ఎక్స్ వాల్యూ, ఐ వాల్యూ వస్తుంది. ఇక్కడేమో జెడ్ వాల్యూ ఉంటుంది. రిప్లైలో అవుట్పుట్లో జెడ్ ఉంది. సో ఈ జెడ్లోకి ఎలా పోవాలి, ఎక్స్ ప్లస్ వై జరిగి ఆ అవుట్పుట్ని జెడ్లో స్టోర్ చేయాలి. సో ఈ మ్యాపర్ వల్ల మనం లాజిక్ రాయొచ్చు. ఓపెన్ మ్యాపర్ జెడ్. ఈ జెడ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ టార్గెట్ నోడ్ అని కొడితే తర్వాత డెవలపర్ మోడ్ అని ఇది క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ని డబుల్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయండి. తర్వాత స్పేస్ ఇచ్చి ప్లస్ మళ్ళీ స్పేస్ మళ్ళీ వై డ్రాగ్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేయండి. తర్వాత వ్యాలిడేట్ అని పెట్టండి. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై జరిగి జెడ్లోకి స్టోర్ అవుతుంది. ఈ జెడ్లో ఉన్న వాల్యూని మనము రిప్లై అంటే సెండ్ చేస్తున్నామని. తర్వాత ఈ బిజినెస్ ఐడెంటిఫైర్ని ఉంది, ఈ బిజినెస్ ఐడెంటిఫైర్ని యాడ్ చేయాలి. ఎందుకంటే మన ఇన్స్టాన్సెస్ అన్ని ట్రాక్ అయ్యే కోసం. ఓకే, అది మళ్ళీ చూపిస్తా. జస్ట్
ఖచ్చితంగా ఏదో ఒక ఇన్పుట్ వాల్యూని ఇలా డ్రాగ్ చేసి ఈ బిజినెస్ ఐడెంటిఫైర్ ఫీల్డ్ లోకి ఇస్తే చాలు. దెన్ సేవ్. ఓకే, దెన్ గో బ్యాక్. ఓకే, మన సర్వీస్ని డిప్లాయ్ చేయాలి, డెవలప్ చేసినాము, డిప్లాయ్ చేయాలి, అప్పుడే కాదు మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాక్టివేట్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్. సో ఇక్కడ రీఫ్రెష్ చేస్తే యాక్టివేట్ అని వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ టెస్ట్ వెళ్ళాము. సోప్ యూఐ అని ఒక టూల్ ఉంది. ఇక్కడికి వచ్చి మనం ఫస్ట్ రన్ డీటెయిల్స్ అని కొట్టి ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ లింక్ అడ్రస్ అని కొట్టి ఈ దాన్ని ఇక్కడికి వచ్చి సోప్ యూఐ అని ఒక టూల్ ఉంది, మీరు సోప్ యూఐ డౌన్లోడ్ అని కొట్టండి, వచ్చేస్తుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక సో ఈ సోప్ యూఐ ఏంది అంటే సోప్ వెబ్ సర్వీసెస్ని టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సోప్ అని ఉంది కదా, సోప్ అన్ని ఇచ్చేసి ఇక్కడ బ్రౌజ్ ఇక్కడ టెస్ట్ చేసి ఇక్కడ నేను అడిషన్ అని ఇస్తాను. అడిషన్ నుంచి ఓకే క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నా సర్వీస్లో అడిషన్లో ప్రాసెస్ అని ఉంది కదా, ఆపరేషన్ నేము ఆ రిక్వెస్ట్ ఓపెన్ చేస్తే చూడండి ఎక్స్ వాల్యూ 100 అని ఇస్తా. సో వై వాల్యూ 100 అని ఇస్తా. సో నేను ఇప్పుడు టెస్ట్ అని కొడితే ఈ బటన్ను నాకు అనాథరైజ్డ్ ఎర్రర్ వస్తుంది, 401 అనాథరైజ్డ్ అని. ఎందుకు? నేను నా సర్వీస్ని ఎవరంటే వాళ్ళే టెస్ట్ చేసుకోనట్లేదు. నేను కనెక్షన్ క్రియేట్ చేసినప్పుడు బేసిక్ అథెంటికేషన్ ఇచ్చినాను కదా, సో ఇక్కడ అథెంటికేషన్కి వెళ్ళి బేసిక్ న్యూ అథెంటికేషన్ బేసిక్ ఓకే. సో ఇక్కడ ఏం రాస్తానంటే నా ఓఐసికి ఏవైతే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఇస్తాను. సో వచ్చిందా, జెడ్ వాల్యూ 200 అని వచ్చింది ఇలా. ఓకేనా? సో సేమ్ ఇప్పుడు నేను మళ్ళీ అన్ని ఆపరేషన్స్ చేసుకోవచ్చు, యాడ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ప్రతిదానికి సింబల్స్ ఉన్నాయి, మీరు మళ్ళీ అన్నీ చేయండి. యాడ్ చేయండి, సబ్ చేయండి, మల్టిప్లికేషన్ చేయండి, డివిజన్. సో యాడ్కి వచ్చేసి సింబల్ ఉంది, అడిషన్కి వచ్చేసి సింబల్ ఉంది, సబ్ట్రాక్ట్కి వచ్చేసి సింబల్ ఉంది, మల్టిప్లికేషన్కి వచ్చేసి కూడా సింబల్ ఉంది. సో డివిజన్కి మాత్రం సింబల్ లేదు, స్మాల్ డిఐవి అని వెళ్ళాం. సో మీరు ఈ రెండు చేయండి, నేను డివిజన్ చూపిస్తాను. సో ఫస్ట్ నేనేం చేయాలా, గో టు కనెక్షన్స్, క్రియేట్ ఏ కనెక్షన్. సో 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 డివిజన్ అండర్స్కోర్ ఇన్వోక్ అండర్స్కోర్. సో ఇక్కడ కనెక్షన్ ఎక్స్పోజింగ్ యాజ్ ఏ వెబ్ సర్వీస్. సో వెబ్ సర్వీస్గా ఎక్స్పోజ్ చేస్తే ఎవరన్నా కానీ త్రూ విజిటల్ యూఆర్ఎల్ ద్వారా యాక్సెస్ చేసి వాళ్ళు ఇన్పుట్ పాస్ చేయొచ్చు, ఎక్స్ఎంఎల్ ఇన్పుట్. సో క్రియేట్. సో విజిటల్ లోడ్ చేయాలి, ఓకే. సేమ్ యాడ్ విజిటల్లే తీసుకుంటా, ఎందుకంటే యాడ్ విజిటల్ ఎందుకు తీసుకుంటున్నానంటే సో సేమ్ ఇన్పుట్ సేమే కదా ఎక్స్ వై. సో అందుకు మళ్ళీ కనెక్షన్ క్రియేట్ చేయాల్సిన పని ఏం లేదు, బట్ మీకు ఒక స్టెప్ అర్థమవుతుంది అనేసి. సో ఇక్కడ బేసిక్ అథెంటికేషన్కి వెళ్తా, టెస్ట్ వాలిడేట్ అండ్ టెస్ట్, సేవ్. సో గో బ్యాక్. సో గో టు ఇంటిగ్రేషన్, create application, division underscore create. సో ఇక్కడ మన కనెక్షన్ సెలెక్ట్ చేసుకుంటా, ఇక్కడ కనెక్షన్ డివిజన్ కంటిన్యూ, ఆపరేషన్ ప్రాసెస్ క్రియేట్ కంటిన్యూ.
ఫినిష్. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తా, మ్యాప్ ఓపెన్ చేసి క్రియేట్ a target node, developer mode, x space div space y. Okay, validate. సో బిజినెస్ ఐడెంటిఫైర్ ఒకటి యాడ్ చేద్దాం. సో ఎక్స్ సేవ్ సో యాక్టివేట్ చేస్తా నా సర్వీస్ని. సో 3 లెవెల్స్ ఉంటాయి, ఎందుకు అనేది మళ్ళీ క్లాస్లో చెప్తాను నేను. ఇన్ని ఒకే రోజు అంటే కన్ఫ్యూజ్ అవుతాయి. ఓకే, సో రన్ డీటెయిల్స్, కాపీ లింక్ అడ్రస్, జస్ట్ మౌస్ మూవ్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి చాలు. ఓకే, క్లిక్ చేయొద్దండి. సో మీకు టఫ్ ఉంటే క్లిక్ చేసినా పర్లేదు, ఇక్కడ ఈ URL ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సో నేను సో ఇక్కడ నేను డివిజన్ అని ఇచ్చి, ఓకే, ఓకే, అథెంటికేషన్ యాడ్ చేస్తా. బేసిక్ అథెంటికేషన్, సో వచ్చిందా జెడ్ వాల్యూ 1. ఇలాగా మనం వీఆర్ ఒక సింపుల్ ప్రాజెక్ట్ ఎలా చేయాలనేది చూసినాం. సో డే బై డే మీరు రిమైనింగ్ ఇంకా 2 ప్రాక్టీస్ చేయండి, ఓకేనా.